మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే టెట్మోసల్ సోప్ గురించి చాలా మంది క్వరీస్ అయితే అడిగారు. ఈ సోపు ఎవరు వాడచ్చు, ఎలా వాడచ్చు, ఇంకా అలాగే ఈ సోపు ఎంతకాలం వాడాలి అని చాలా క్వరీస్ అయితే నాకు వస్తున్నాయి. సో దానికన్నిటికీ కూడా సొల్యూషన్ గా ఈ రోజు వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేయాలండి. అది హిట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, టెట్మోసల్ సోపు మనకి ఈ రకంగానైతే వస్తుంది. ఇది 99 రూపీస్ దీని ప్రైస్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 ఇయర్స్ అయితే దీని లైఫ్ టైం అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, వాడకూడదు. ఎందుకంటే ఇది మెడికేటెడ్ సోపు. ఇప్పుడు ఎవరు వాడాలి అనేది తెలుసుకుందాం. స్కాబీస్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగాను మనకి ఇదిగోండి చేతుల మధ్యలోని ఇక్కడ, ఇంకా కాళ్ళ మధ్యలోని, వేళ్ల మధ్యలోని చిన్న చిన్న కురుపుల్లా రావడం, ర్యాషెస్ రావడం, అవి పెద్ద పెద్దగా అయిపోవడం, ఇంకా కొంతమందికి తామర కూడా వస్తుంది. తామరకి ఇది పనిచేస్తుందా లేదా అని అంటే చిన్నగా ఉండేటప్పుడే పనిచేస్తుంది. ఇది ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. ఇది మీరు అది పోయినంత కాలం వాడుతూనే ఉండాలి. ఎలా వాడుకోవాలి అని అంటే ఎక్కడైతే మీకు ఆ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడైతే అప్లై చేయాలి. మరీ ఎక్కువగా రుద్దకూడదండి. కేవలం మనకి ఎంతవరకు అది అంటే సోప్ని ఎలాగైతే రుద్దుకుంటామో అలానే రుద్దుకోవాలి. ఆ తర్వాత ఇది కొంతసేపు అయిన తర్వాత లూక్వామ్ వాటర్తోనైతే క్లీన్ చేసేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఇది మన నార్మల్ సోప్ పక్కన పెట్టుకోండి. మనకి ఎక్కడైతే ఇలాంటి ఇచ్చింగ్, ర్యాషెస్, ఇంకా అలాగే రెడ్నెస్ ఉందో అక్కడైతే అప్లై చేసుకోండి. ఫేస్ మీద వాడచ్చా, వాడకూడదా, చాలామంది ఇదైతే అడుగుతున్నారు. ఫేస్ మీద మీకు ఎక్కడైతే ఏ స్పాట్లోనైతే ప్రాబ్లం ఉందో అక్కడే వాడుకోవాలి, మిగతా చోట్ల అయితే వాడకూడదు. మరి ఇది ఎంతకాలం వాడాలి అని అంటే నేను చెప్పాను కదండి, అది తగ్గినంతకాలం వాడుకోవాలి. ఎక్కువ కాలం ఏం పట్టదు, ఒక 1 మంత్లో కావచ్చు, లేదంటే 2 మంత్స్లో కావచ్చు, తగ్గిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే వాడకండి. మళ్ళీ ఎక్కువ వాడితే రెడ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి పడదు, వాళ్ళకి ఏంటంటే ఇది వాడితే బాగా ఎరిపెక్కిపోతుంది. సో అలాంటి వాళ్ళు, ముందు ఇలాంటి కంప్లైంట్ ఉంటే అటువంటి వాళ్ళు మటుకు వాడకండి. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. తర్వాత ఈ టెట్మోసల్ సోపు ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను. లోపల చూడండి, ఇలా ఎల్లో కలర్లోనైతే మనకి సోప్ వస్తుంది. నార్మల్ సోప్స్ లాగే అనిపిస్తుంది. అయితే ఇలా కొంచెం రెడ్నెస్, ఇచ్చింగ్ ఉన్న చోట్ల అప్లై చేయగానే చిన్న మంటలాగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్న కెమికల్ వలన మనకి మంటలాగా అనిపిస్తుంది, కానీ ఏం కాదు, తగ్గిపోతుంది. ఆ తర్వాత తగ్గిపోయినప్పుడు ఇచ్చింగ్ కూడా వస్తుంది. అక్కడ తగ్గిపోతుంది అని సిమ్టమ్ అనమాట, అంతేగాని వేరే అనుకోకండి. ఇది రెగ్యులర్గానైతే వాడాలి. రోజుకి 2 పూట్ల స్నానం అయితే చేయాలి. ఈ సమ్మర్ వస్తుంది కదండి, చాలామందికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఆ చెమటల వలన ఇచ్చింగు, ర్యాషెస్ అనేవి ఏర్పడుతూ ఉంటుంది. అండర్ ఆర్మ్స్లో కావచ్చు, లేదంటే మీ గుప్త అంగాల్లో కావచ్చు, బాగాను ర్యాషెస్ లాగా వచ్చేసి ఇబ్బందికరంగానైతే ఉంటుంది. అలాంటి వాళ్ళు డైలీ అయితే ఇది యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. సమ్మర్ అన్నాళ్ళు వాడుకోవచ్చు. ఒక 3 మంత్స్ 2 మంత్స్ వాడితే సరిపోతుంది. మీరు ఇంకా ఇది అప్లై చేసుకున్న తర్వాత చాలా మంచిగానైతే రిలీఫ్ వస్తుంది. పౌడర్ అయితే కంపల్సరీ అప్లై చేయాలండి అండర్ ఆర్మ్స్లోని. ఇలా పౌడర్ అప్లై చేయడం వలన మీకు ఏంటంటే ఈవెన్ మీకు చెమట పట్టినా కూడాను అక్కడ ఇన్ఫెక్షను, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. కొంతమందికి కాళ్ళ మధ్యలోని చాలా వరకును పగిలిపోయి, లేదంటే ఏదైనా కురుపులాగా మొదలవుతుంది, అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటికి కూడాను ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది ఎక్కడ మనకి లభ్యమవుతుంది అని అంటే మెడికల్ స్టోర్స్లోని ఈజీగా మనం కొనుగోలు చేయొచ్చు. ఇది వచ్చేసి 100 grams ఆఫ్ క్వాంటిటీ 99 రూపీస్ అనమాట. ఇందులోని మోనోసల్ఫరమ్ అయితే ఉంటుంది, మెడికేటెడ్ సోప్ అని చెప్పేసి పైన అయితే మెన్షన్ చేశారు, కిందన టెట్మోసల్ అని ఉంటుంది అన్నమాట.
సో చూడండి ఈ రకంగానైతే ఉంటుంది సోపు. డాక్టర్ చెప్తేనే అప్లై చేసుకోమని మనకి ప్యాకేజింగ్ మీద ఉంటుంది, కానీ మనకి ప్రాబ్లం ఉన్నట్లయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, అలాగే దీని నెట్ వెయిట్ ఎంత వగైరా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.